ఆల్ ఈజ్ వెల్ మై డియర్ స్టూడెంట్స్. ఆల్ ఈజ్ వెల్. సో, క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. స్కూల్‌కెళ్తున్నారు. అసలు సమ్మర్‌లో ఏం చేశామో మాకే తెలీదు. తెలిసినా గుర్తులేదు. అన్నీ మర్చిపోయాము. మరి ఇప్పుడు ఏం చేయాలక్క అంటే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే గాని ఒక చాప్టర్ నేర్చుకుంటున్నప్పుడు, ఆ చాప్టర్ వెంటనే కాన్సెప్ట్ అయితే నేర్చుకుంటారు. ఎందుకంటే లైక్ లెసన్ చెప్తుంటారో, లేకపోతే ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడమో, హోమ్ వర్క్స్ చేయడమో లాంటివి ఉంటాయి కాబట్టి మీకు కాన్సెప్ట్ అనేది పర్ఫెక్ట్ అయిపోతారు. కానీ ఎప్పుడైనా ఒక స్టూడెంట్ ఒక లెసన్‌లో ఉన్న కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత లెసన్ కంప్లీట్ అయిపోగానే ఆర్ చాప్టర్ కంప్లీట్ అయిపోగానే మీరు చేయాల్సిన ఫస్ట్ పనేంటంటే ఇంపార్టెంట్ క్వెషన్స్‌ని గ్యాదర్ చేసి లైక్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అన్నిటిని గ్యాదర్ చేసి ఆ క్వెషన్‌ని ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే అవి ఎగ్జామ్‌లో వస్తాయి కాబట్టి. అండ్ కాన్సెప్ట్ నేర్చుకుంటే మనకు నాలెడ్జ్ వస్తుంది. క్వెషన్స్ నేర్చుకుంటే మార్క్స్ వస్తాయి. సో, ఇప్పుడు మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇస్తున్నాను. అవి మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండి. మీకున్న లైక్ వీక్లీ టెస్ట్, ఎఫ్ఎస్ ఏ ఎగ్జామ్‌లో అయినా గూడా ఈ క్వెషన్స్ అయితే పక్కా వస్తే మీరు థాంక్ యూ కూడా నాకు చెప్పేస్తారు. ఆ క్వెషన్స్ ఏంటో ఒకసారి క్రాస్ చెక్ చేసేద్దాము. సో, ఇక్కడ నేను కొన్ని కాన్సెప్ట్స్ రాసాను. ఏమని రాసాను? ఇరేషనాలిటీ కాన్సెప్ట్ నాన్న 8 మార్క్స్‌కి డామ్ ష్యూర్‌గా చెప్తున్నా ఈ క్వెషన్ కాకుండా ఇంకో క్వెషన్ అయితే రాదు. లైక్ ప్రూవ్ దట్ రూట్ 5 ఈస్ ఇరేషనల్ ఆర్ ఇది లేకపోతే రూట్ 2, రూట్ 3, రూట్ 7 సేమ్ క్వెషన్ సేమ్ కాన్సెప్ట్ క్వెషన్స్ చేంజ్ అవుతాయి అంతే. ఒక్కసారి కాన్సెప్ట్ పర్ఫెక్ట్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఈ క్వెషన్స్ మిస్ అయ్యాయనుకోండి నెక్స్ట్ ఏముంటుంది? ఎగ్జామిన్ 3+2 రూట్ 5 గురించి ఉండొచ్చు. లేకపోతే 5 - రూట్ 3 గురించి ఉండొచ్చు. లేకపోతే 6+రూట్ 2 ఈ మోడల్ క్వెషన్సే అడుగుతారు. ఈ మోడల్ క్వెషన్సే 8 మార్క్స్‌లో అడుగుతారు. ఒకవేళ 1 మార్క్‌లో అడిగితే ఎలాంటి కాన్సెప్ట్ అడుగుతారంటే 1 మార్క్ వచ్చేసరికి లైక్ ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్ కాన్సెప్ట్ అడుగుతారు. రిలేషన్‌షిప్ బిట్వీన్ ద ఎల్‌సీఎం అండ్ హెచ్‌సీఎఫ్ గురించి అడిగినప్పుడు మీకు ఈ క్వెషన్స్ అన్నీ కవర్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కాన్సెప్ట్‌ల గురించి అడుగుతారు. రేషనల్, ఇర్రేషనల్ కాన్సెప్ట్ మీద గురించి కూడా అడుగుతారు. మ్యామ్ ఇదంతా బానే ఉంది. క్వెషన్స్ ఇచ్చారు. మరి ఈ క్వెషన్‌కి సొల్యూషన్స్ ఎవరు చెప్పాలి? 1 మార్క్ కాన్సెప్ట్ చెప్తుర్రు. మాకు డైరెక్ట్‌గా ఆన్సర్స్ అయితే బెటర్‌గా ఉంటుంది కదా! క్వెషన్స్ ఆన్సర్స్ ఎవరు చెప్పాలి? నేనున్నా గదా! నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. బట్ నేను ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేయలేను గదా! ఎవరైతే ఇంకా ఖడ్గం బ్యాచ్‌లో ఎన్రోల్ అవ్వలేదో వెంటనే ఎన్రోల్ అయిపోండి. ఆల్రెడీ మీకు మన ఫీచర్స్ అన్నీ తెలుసు కాబట్టి ఇంకా అరే! ఆఫర్స్ ఉన్నాయా లేదా? అవ్వాలా లేదా? అనే క్వెషన్ మార్క్ కూడా మీ ఫ్రెండ్స్‌కి అందరికి చెప్పేసేయండి. వెంటనే ఎన్రోల్ అయిపోమని చెప్పేసి. ఎందుకంటే ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయిపోయి ఎగ్జామ్స్ రాస్తున్నారు. స్టూడెంట్స్ చాలా సాటిస్ఫై అవుతున్నారు. ఆ సాటిస్ఫాక్షన్ నీకు గూడా ఉండాలనే దానితోటి యాస్ ఎ వెల్ విషర్‌గా చెప్తున్నాను. ఒక్కసారి ఫాలో అయిపో. సో, మనకి ఖడ్గం ఏపీ 10థ్ క్లాస్ ఉంది. ఖడ్గం ఇన్ఫినిటీ కూడా ఉంది నాన్న. ఒకవేళ లైక్ రెగ్యులర్ బ్యాచ్ తీసుకున్నామనుకో 2499 లేదంటే ఇన్ఫినిటీ తీసుకున్నామనుకోండి 3499 మరి ఏమైనా ఆఫర్ ఉందా అంటే ఖచ్చితంగా ఆఫర్ ఉంది. నీకోసమే ఆఫరు. ఎలాగో స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఎన్రోల్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ మీరు కూపన్ కోడ్ ఇక్కడ బీటీఎస్ 500 యూజ్ చేశారనుకోండి ఖచ్చితంగా మీకు 500 రెడ్యూస్ అవుతది. ఆ 500లో మీరు చిల్ అవ్వచ్చు. లైక్ చిల్ అవ్వడం అంటే ఇలా ఎంజాయ్ చేసే చిల్ కాదు నాన్న. మీరు బుక్స్ గానీ, లేదంటే బాస్కెట్స్ గానీ, లేకపోతే టిఫిన్ బాక్స్ గానీ, లేకపోతే మీరేదైనా నోట్‌బుక్ రఫ్ నోట్స్‌కి ప్రాక్టీస్ గానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో, 500 అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్టూడెంట్ గురించి ఆలోచించి 500 అనేది కూపన్ కోడ్‌ని మళ్ళీ మీకోసం తీసుకురావడం జరిగింది కాబట్టి వెంటనే ఎవరైతే ఇంకా యుటిలైజ్ చేసుకోలేరో మీ ఫ్రెండ్స్‌కి అందరికి చెప్పండి. మీరు కూడా వెంటనే వచ్చేసేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ ఈజ్ వెల్ మై డియర్ స్టూడెంట్స్.